నమస్కారం. వెల్లానోస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ. కూలీల ఆటో బోల్తా పడి 13 మందికి గాయాలు. పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మరణానికి సంతాపం తెలియజేస్తూ శాంతియుత ర్యాలీని క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పట్నంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న జీవాలయం నుండి ప్రారంభమైన శాంతియుత ర్యాలీ స్తూపం సెంటర్ మీదుగా స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుంది. ఈ సందర్భంగా జాయింట్ యాక్షన్ కమిటీ పెద్దలు, పాస్టర్లు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం, పోలీసు వారు దర్యాప్తు జరిపించి మరణానికి గల కారణాలు నిగ్గు తేల్చి న్యాయమైన విచారణ జరిపి తీర్పు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తూ తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. వాళ్ళు సేవకులు సంఘాలను ప్రేమిస్తున్నారు, దేశాన్ని ప్రేమిస్తున్నారు, భారతదేశాన్ని ప్రేమిస్తున్నారు. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఆయన ఎవరిని ద్వేషించేవాడు కాదు, అందరిని ప్రేమిస్తున్నాడు. అలాగనే సేవకులు కూడా అందరిని ప్రేమిస్తున్నారు, ఎవరిని ద్వేషించరు, ఎవరి మీద కక్ష పెంచుతారు, ఎవరి మీద అసూయ ఉండదు. అలాంటి సేవకుల మీద కొంతమంది మరి మతోన్మాదులు మరి సేవకుల మీద దాడులు చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వాలు దృష్టి పెట్టి మరి మతోన్మాదుల మీద దృష్టి పెట్టి ఈ యొక్క దాడులను ఆపవలసినదిగా మేము భారతదేశానికి, తెలుగు రాష్ట్రాలకి డిమాండ్ చేస్తూ మనవి చేస్తున్నాము. ముఖ్యంగా ప్రవీణ్ గారి కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలా, వారికి పారితోషికం ప్రకటించాలా, సరైన దర్యాప్తు చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. గత మాసము మార్చి 24వ తారీఖు ప్రియులు దేవుని యొక్క సేవలో బలంగా వాడబడుతున్నటువంటి దైవజనులు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క అనుమానాస్పద మృతి మేము అనుమానాస్పదంగానే భావిస్తున్నాం. కానీ ఇప్పటికీ వారి మీద బురదల్లేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆయన నిందితుడు అనేటువంటిది, త్రాగుబోతు అనేటువంటి వీడియోలు, ఫేక్ వీడియోలు రిలీజ్ చేస్తూ ఉన్నారు. దయతో ఆ విషయాన్ని, ఎందుకంటే పాస్టర్లు ఎవరు కూడా అక్రమంగా నడవరని ప్రభు పేరట ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. క్రమమును బోధించేవారు కనుక వారు అక్రమమైనటువంటి నడక నడవరు. అటువంటి బురజల్లేటువంటి కార్యక్రమాన్ని ఈ యొక్క మతోన్మాదులు ప్రచారం చేయడం ఆపాలని మేమందరం కూడా మీడియా ముఖంగా ఈ యొక్క రాష్ట్రానికి, మతోన్మాదులకు, అలాగే క్రైస్తవాలకు అందరూ కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కనుక ఒక కుటుంబము ఒక వ్యక్తిని నష్టపోయింది, ఒక సంఘము సావుకుని కోల్పోయారు, ఒక భార్య తన భర్తను కోల్పోయింది, పిల్లలు వారి యొక్క తండ్రిని కోల్పోయారు. ఇటువంటి సమయంలో అండగా ఉండాల్సినటువంటి మనము వారి మీద దుష్ప్రచారాలు చేయడం తగదని ప్రభు పేరట మీడియా ముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ, ప్రవీణ్ గారు మరణించి చాలా దినాలైంది. ఇప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఒక స్పష్టత అనేటువంటిది రాలేదు. ఒక వ్యక్తి చనిపోతే 2-3 రోజుల్లోనే ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి పోస్ట్ మార్టం రిపోర్ట్కి బయట వచ్చేటువంటి సందర్భంలో ఇన్ని రోజులు గడుస్తున్నా కూడా ప్రభుత్వం నుంచి పోస్ట్ మార్టం స్పష్టత, ఒక రిపోర్ట్ అనేటువంటిది ఇంతవరకు ప్రభుత్వం విడుదల చేయలేదు. విడుదల చేయకపోవటమే కాకుండా వారు బయలుదేరినటువంటి సమయం నుంచి నేటి ఆయన మరణించేటువంటి సమయం వరకు కూడా ఒక స్పష్టమైనటువంటి సీసీ ఫుటేజ్ని ఇంతవరకు కూడా విడుదల చేయలేదు. ఒక 2 టోల్ ప్లాజాలను మాత్రమే రిలీజ్ చేసింది. అది మాత్రమే కాకుండా అతని పైన బురదలు జల్లడానికి ఈ వైన్ షాప్లో మద్యం కొన్నట్టు 2-3 సీసీ ఫుటేజ్లు బయటకు వచ్చినాయి. ప్రభుత్వం వారు తెలియజేసేది ఏంటంటే అవి మేము బయటికి చేయలేదు, అవి ఎవరు చేశారో మాకు తెలియదు అంటున్నారు. మరి అవి బయటికి ఎవరైతే రిలీజ్ చేశారో ఆ ఐపీని మనం ట్రేస్ చేసి ఎవరి ద్వారా వచ్చిందో దాన్ని మనం పట్టుకోగలిగే టెక్నాలజీ ఉంది. ప్రభుత్వం ఇంతవరకు కూడా ఆ చర్య తీసుకోలేదు. ఎందుకు ఇంత ఆలస్యం చేస్తుంది అనేటువంటిది మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇన్ని రోజులైనా కూడా ఎందుకు పోస్ట్ మార్టం రిపోర్ట్లో స్పష్టత లేదు? దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాకు ఇచ్చినటువంటి మత స్వాతంత్ర హక్కు మాకుంది, మతాన్ని ప్రకటించే హక్కు మాకుంది. ఏ మతమైనా సరే, ఏ రాజ్యాంగంలో మాకు ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కుల్లో ఒకటైన
మత స్వాతంత్ర హక్కు ద్వారా మేము మా మతాన్ని ప్రకటించుకునే హక్కు మా దేశంలో మాకు లేదా? మేము ప్రకటిస్తుంటే ఎన్ని విధములైనటువంటి ఇబ్బందులు మాకు పెడుతున్నారో ఈనాటి క్రైస్తవ మీడియాలో కానీ ప్రభుత్వ మీడియాలో కానీ చూస్తే ఒక క్రైస్తవుడు మీటింగ్స్ పెట్టుకుంటే ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో కళ్ళారా చూస్తున్నారు. దేశంలో ఈనాడు పరిస్థితులు కనుక చూస్తూ ఉంటే క్రైస్తవుడు అనేటువంటి వాడు గొంతెత్తి బహిరంగంగా తన మతాన్ని ప్రకటించుకోవడానికి హక్కు లేకుండా ఎక్కడ ఏమి చేస్తారని భయాందోళనలో బ్రతికేటువంటి దినాల్లో ఉన్నాం. అదేవిధంగానే ప్రవీణ్ గారిని చూస్తే మరి క్రైస్తవుల పక్షాన్ని నిలబడి ఆయన ఎన్ని విధాల వక్తగా డిబేట్లు చేశారో అందరం చూసి ఉన్నాం. కానీ ఆయన మరణించి ఇన్ని దినాలైనా కూడా ఏ విధమైనటువంటి స్పష్టత ప్రభుత్వం ఎందుకు ఇవ్వట్లేదని మేము క్రైస్తవుల పక్షాన వినుకొండ జేఏసీగా మేము అడుగుతూ ఉన్నాం. దానిలో ఒక స్పష్టత మాకు ఖచ్చితంగా అది తెలియచేయాలని, త్వరలోనే ప్రకటన విడుదల చేయాలని మేము కోరుతూ ఉన్నాం. మరి ప్రవీణ్ పగడాల వారి యొక్క కుటుంబానికి జరిగినటువంటి భయంకరమైనటువంటి మారణ హోమాన్ని గురించి మరి క్రైస్తవులుగా మేమంతా కూడా స్పందించడానికి, మరి క్రైస్తవ సంఘం వర్ధిల్లాలి లేక క్రైస్తవ ఐక్యత వర్ధిల్లాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలకు మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈ రోజున పగడాల ప్రవీణ్ కుమార్ గారికి జరిగినటువంటి భయంకర పరిస్థితులు రేపొద్దున్న వేరు వేరు సేవకులు కూడా జరగవచ్చు. ఇలాంటి సందర్భాల మధ్యలో మరి మేము మౌనంగా ఉంటే గనక రాష్ట్రం ఎట్టిపోతుంది, లేక క్రైస్తవం ఎట్టిపోతుంది, క్రైస్తవ సంఘాలు ఎట్టిపోతున్నాయి. ఇప్పటికే కొంతమంది సవాల్ విసురుతున్నారు. మా ధర్మం, మా సనాతన ధర్మాన్ని మేము పెంచుకుంటున్నాం, మా ధర్మాల వల్లనే దేశాలు కాపాడబడుతున్నాయి, క్రైస్తవులని సంఘాలని వాటినన్నిటి కూడా మట్టి కలుపుతాము, సేవకులను దూరం చేస్తాం, సంఘాలను పడగొట్టేస్తాం, చర్చిలను కూలగొడతామని చెప్పి చాలా మంది మీడియా ముందుకు వచ్చి సవాల్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించడం కానీ, వాళ్ళ రిమాండ్లో తీసుకోవటం కానీ, వాళ్ళ గురించి చట్టరీత్యా ఏమైనా చర్యలు తీసుకోవటం కానీ ఇవేమీ జరగకపోగా వెనక నుండి భయంకరమైన పోరాటాలు చలుపుతున్నటువంటి పరిస్థితులు వచ్చాయి. ఈ రోజున రాష్ట్ర నాయకులు నమ్మటానికి కూడా లేకుండా పోయింది. ఈ రోజున ప్రభుత్వ నాయకులు నమ్మటానికి లేకుండా పోయింది. పాలిస్తున్నటువంటి అధికారులు కూడా మరి నమ్మటానికి కూడా లేకుండా పోయింది. కారణం ఏంటంటే పూర్తిగా క్రైస్తవులకి ఆ ప్రభుత్వాల మీద నమ్మకాలు పోయాయన్న సంగతి ఇందు మూలంగా మాకు పూర్తిగా అర్థమైంది. దాని కారణం ఏంటంటే చనిపోయిన తర్వాత సేవకుడు కుటుంబాన్ని పరామర్శించకుండా ఉండటం, ఆ కుటుంబానికి సానుభూతి తెలియపరచుకుని ఉండటం, చట్టరీత్యా దానికి సంబంధించినటువంటి విషయాలకి కాస్త ముందుకు వచ్చి న్యాయం చేయటం, ఇది ఇంతవరకు ప్రభుత్వం ద్వారా ఏమీ కూడా జరగలేదు. ఇందును బట్టి ప్రభుత్వం మీద క్రైస్తవులకి పూర్తిగా నమ్మకం కోల్పోయింది. ఈ నమ్మకం కోల్పోయిన కారణం చేతనే క్రైస్తవులు ఈ రోజున ప్రతి రాష్ట్రాల్లో, ప్రతి మరి మండలాల్లో, ప్రతి నియోజకవర్గాల్లో మరి ధర్నాలకు దిగటం జరుగుతూ వచ్చింది. క్రైస్తవుడు ఏం తప్పు చేశాడండి? గుండు సూదు మొదలుకొని గుండు ఆపరేషన్ చేసే ప్రతి పరికరాలు కూడా క్రైస్తవుల ద్వారానే ఆరంభించబడ్డాయి. మరి క్రైస్తవుడు ఒక రాజ్యాన్ని చీల్చినట్టు కానీ, కుటుంబాలు చీల్చినట్టు కానీ, వర్గాలు చీల్చినట్టు కానీ ఎక్కడ కనపడదు. మేము బోధిస్తున్న బోధ ఏంటి? త్రాగుడు మారమని. మేము బోధిస్తున్న బోధ ఏంటి? వ్యభిచారం మారమని. మేము బోధిస్తున్న బోధ మత మార్పుడులు మేమేం చేయట్లేదు, మనసును మార్చుకోమని మేము చెప్తూ వస్తున్నాం. నా పేరు వెంకటేశ్వరరావు. ఇప్పుడు నేను ప్రభు సేవలో కొనసాగుతున్నాను. నా పేరు జాన్ అని పిలుస్తున్నారు. నేను మతం మారలేదు, నా జీవితాన్ని మార్చుకున్నాను. ఒకప్పుడు నేను ఒక కులదేవత పూజారిని. నేను మా తాతయ్య మా నాన్నగారు పూజారులు, దేవస్థానంలో పూజారులు. అవన్నీ విడిచిపెట్టుకున్నాం. ఒక భయంకరమైన రోగంలో నుంచి నేను రక్షించబడ్డాను. ప్రభు దర్శనం అయ్యాడు. నా యొక్క మత దేవుణ్ణి లేక నేను ఆరాధిస్తున్న దేవుణ్ణి ప్రకటించుకోవటంలో భారతదేశంలో తప్పు అని చెప్పేవాళ్ళు న్యాయవాదులు ఎవరైనా ఒక్కరున్నా కానీ మేము క్రైస్తవ్యాన్ని ఆపేసుకుంటాం. మాకు ఇచ్చినటువంటి అంబేద్కర్ గారు ఇచ్చిన ఆ చట్టాన్ని బట్టి, మాకు ఇచ్చిన రాజ్యాంగాన్ని బట్టి, హక్కును బట్టి మేము ప్రకటించుకోవటంలో మాకు తప్పేం లేదని మేము భావిస్తూ ఉన్నాం. దయచేసి ఇట్లాంటి కార్యక్రమాలకి వ్యతిరేకత శక్తులు, మతోన్మాదులు చేస్తున్నటువంటి కార్యాలకి దయచేసి ప్రభుత్వం స్పందించాలని ప్రేమతో కోరుకుంటున్నాను. మీరు ఇలాగే కనుక స్పందించకుండా ఉంటే కనుక రాబోయే దినాల్లో మీ ప్రభుత్వం నిలబడదు. ఒకసారి చెప్తున్నాను మీకు, క్రైస్తవులు ఓట్లు వేయబట్టే ఇంచుమించుగా 80% క్రైస్తవులు ఓట్లే ఉంటున్నాయి. ఈ రోజున రాజకీయం నిలబడాలంటే మీరు క్రైస్తవులకి అన్యాయం చేస్తే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. కనుక క్రైస్తవుల పక్షంగా ముఖ్యంగా పగడాల ప్రవీణ్ కుమార్ కుటుంబానికి మరి మీరున్నటువంటి పదవిని బట్టి, మీకున్నటువంటి అధికారాన్ని బట్టి దయచేసి ఆ కుటుంబానికి సానుభూతి తెలియపరిచి ఒక సరైనటువంటి న్యాయం కావాలని ప్రేమతో కోరుకుంటున్నాను. వినుకొండ మండలం ఉమ్మడివారం గ్రామ ఎస్సీ కాలనీ వాసులు కూలి పనుల నిమిత్తం ఏనుగుపాలెం వెళ్తుండగా మార్గం మధ్యలో ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 13 మంది గాయపడ్డారు. విషయం తెలుసుకున్న వినుకొండ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఈ సందర్భంగా వైద్యులను సూచించారు.
ప్రమాదంలో మృతి చెందిన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని ప్రభుత్వ అధికారులతో మాట్లాడి వారికి న్యాయం జరిగే విధంగా కృషి చేస్తామన్నారు. గాయపడిన క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరారు. వారి వెంట ఉమ్మడివరం సర్పంచ్ వీరగంధం ఆనంద్, మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తదితరులు ఉన్నారు. తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీ హైదరాబాద్ లో జస్టిస్ చిత్రించిన చాకలి ఐలమ్మ వర్ణ చిత్రం, హైదరాబాద్ కు చెందిన డాక్టర్ బి సంధ్య విప్లవ్ వ్రాసిన 20 ఇంగ్లీష్ కవితలు వినుకొండ పట్టణంకు చెందిన జస్టిస్ బ్రష్ తో చిత్రించారు. ఎంతో గొప్పగా గీసిన ఈ చిత్రం ఈ రోజున వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీ దర్బార్ హాల్లో శాశ్వతంగా కొలువు తీరిందని, ఈ చిత్ర ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రముఖ నటుడు, సినీ దర్శకులు బి నరసింగరావు, ప్రముఖ సినీ రచయిత సుద్దాల అశోక్ తేజ, ప్రొఫెసర్ కంచ ఐలయ్య, డాక్టర్ సంధ్య, విప్లవ్, డాక్టర్ హరి, తెలంగాణ ప్రముఖుల సమక్షంలో ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన చిత్రకారుడు వజ్రగిరి జస్టిస్ ను ఎంతగానో అభినందించారు. ఎన్నో అవార్డుల కంటే ఈ చిత్రం ద్వారా పొందిన అభినందనలు, యూనివర్సిటీలో చిత్రానికి లభించిన స్థానం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని జస్టిస్ తెలిపారు. పట్నంలోని తారక రామానగర్ లోని రాయల్ పార్క్ అపార్ట్మెంట్ నందు నివసిస్తున్న లక్ష్మీ గణపతి స్వామి వారి పేరు మీదుగా వినుకొండ పల్నాడు రోడ్డు కాలువ కట్ట వద్ద మంచినీటి చలవేంద్రాన్ని ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి వినుకొండ మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి చలవేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ దాతలు స్వచ్ఛందంగా వారి వారి సొంత ఖర్చులతో 3 నెలల పాటు చలవేంద్రం నందు మినరల్ వాటర్ అందజేస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. కారంపూడి రోడ్డులోని పల్నాడు టీ స్టాల్ ఎదురుగా ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంతో అతివేగంగా నడిపి సైకిల్ ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో వృద్ధుడికి గాయాలు కాగా సైకిల్ పూర్తిగా ధ్వంసమైంది. పట్నంలో 3 వీలర్ 4 వీలర్ ఆటోలు కెపాసిటీకి మించి ప్రయాణికులను ఎక్కించుకొనడం, మితిమీరిన వేగంతో బండి నడపడం సర్వసాధారణమైపోయిందని స్థానికులు అంటున్నారు. సంబంధిత పోలీస్ వారి పర్యవేక్షణ పట్నంలో జరిపి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇంతటితో వెనిలాను సమాప్తం. తిరిగి రేపటి వెనిలాన్స్లో కలుసుకుందాం. నమస్కారం.